ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనము. నిశ్చయముగా నీ దుర్దశను నువ్వు మర్చెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు వాటిని జ్ఞాపకం చేసుకున్నదవు అని వాగ్దానం చేయండి. పరిశుద్ధాత్మను అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసే వ్యక్తులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసే దేవుని అన్నప్పుడు దేవుడి వాగ్దానం చూపించారండి. వెంటనే స్టేటస్ పెట్టుకుని చూడండి. ఇక్కడ మనం ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, ఇంకా మరి త్యాగం చేస్తున్నాం, ఇంకా బైబిల్ అయితే పూర్తి రాసిన దేవుని కృప వలన ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి మహోన్నత దేవుని మన నివాసంగా చేసుకున్నాం కాబట్టి దేవుడు మనం నిశ్చయంగా నువ్వు నిర్దోషివై మరి నువ్వు జీవిస్తావని అంటున్నారన్నమాట, నివసిస్తావని అంటున్నారన్నమాట. దీని రిలేటెడ్ వాక్యాలు చూస్తే ఇంకా నిత్యంగా నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు అంటున్నారు. యోబు గారితో దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. ఆ వాక్యం అంతా కూడా మాట్లాడుతున్నారన్నమాట. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు వలె అధికంగా ప్రకాశించును అని అంటున్నారన్నమాట. నమ్మకం నాకు ఆస్వాదం కలుగును కనుక నీవు ధైర్యంగా ఉండు అంటున్నారు. ఏంటి నువ్వు పరిశుద్ధ సురక్షితంగా పండుకుందాం అంటున్నారు. ఎవరి భయం లేకుండా నువ్వు పండుకుందాము అని అంటున్నారన్నమాట. ఎందుకంటే మనం మరి వచనాలన్నీ కూడా మరి దేవుని కృప ద్వారా యోబు గారితో దేవుడు మరి రాబోయే ఆశీర్వాదాలను చూస్తాయి అన్నమాట మాట్లాడుతున్నారన్నమాట. అతని బాధలు గడిచిపోయిన మరి నీటిలాగా మారిపోతాయని, అతని జీవితం మరింత ప్రకాశవంతంగా ఉంటుందని ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. అలాగే మనకు కూడా అన్నమాట. మనతో కూడా దేవుడు మరి ఈ వాగ్దానం ద్వారా మరి మన బాధలన్నీ కూడా పారు నీటికి ఎలా పారిపోద్దో, నీరు దాటిపోద్దో అలా మన బాధలు కూడా దాటిపోతాయి. అప్పుడు మనం వీటిని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం అన్నమాట. ఎలా జరిగిందో అలా జరిగిందని ఆ విధంగా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేవుడు పడిపోయి అందరం దంచి దేవుడు కుంగిపోయాను, లేకపోతే దేవుడు నువ్వు మర్చిపోతావు, అట్లన్నిటిని భయపడద్దని అంటున్నారు అన్నమాట. అని బాధన్నిటిలో నడిపిస్తానంటున్నారు. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నామంట. తగిన కాలం మంది వారికి ఆహారం ఇచ్చి దేవుడు మనకు కూడా మన బాధలను తీసేసి దేవుడు ఆయన బంధువులు మన స్వస్థతలు తీర్చేవాడు అనమాట. యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు అనమాట. ఆయన బంధింపడి వారిని విడుదల చేసే దేవుడు అనమాట. తన ఎన్ని భక్తులు ఏందో తన కృప కొరకు కనిపెట్టేవారిని యెహోవా ఆనందించేవాడు అనమాట. ఆయన మనతో కూడా ఉన్నాడు, మనలో నివసిస్తున్నాడు అనమాట. దేవుడు తన సంచపనకి ఇస్తుంది మహిమల ప్రతి అవసరం తీరుస్తానంటున్నారు. ప్రభు కొన్ని నీతిమంతులు ఉన్నాయి అనమాట. చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నాయి అనమాట. అందుకని దేవుడు మనల్ని ఆయన చేతిలో చిక్కుని ఉన్నారనమాట. మన ప్రకారం ఎప్పుడు నిత్యం ఆయన ఎదుటి అనమాట. స్త్రీ తన గర్భం పుట్టిన బిడ్డను కన్యకుండా పిల్లలు మరిచిన వారిని మరుస్తారు, నేను మరవని అంటున్నారు. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచడానికి ఒక్క దృష్టి లోకమంతా సంచారం చేస్తుందన్నమాట. మన శ్రమలో మనం మొర్ర పెడితే ఆయన మనకు ఉత్తరమించే దేవుడు అనమాట. మన పాదాలకి రాయి తగలకుండా ఆయన మనల్ని ఎత్తి పట్టుకునే దేవుడు మన దేవుడు అనమాట. యెహోవా మనల్ని కాపాడే దేవుడు అనమాట. మన ఇప్పుడు కుడి పక్కన యెహోవా మనకు నీడగా ఉండే దేవుడు అనమాట. ఆయన మరి మన ఎముకలన్నిటిని ఒక్కడు కూడా విరిగిపోదని అంటున్నారు అనమాట. నువ్వు బతుకుంటే ఎముకలు వచ్చి వత్తరెప్పిస్తా అన్నారు, నీ ఎదురుండి సర్వరోగం తొలగించేస్తా అన్నారు, ఎరిగిన దేశం పంపిస్తా అంటున్నారు. తాను సమస్త జనుల కంటే నీ కీర్తికి అంత పనులు కలిగినట్టు ఇచ్చిస్తానంటున్నారు. నీ దేవుడు నీవు ప్రతిష్ఠ జనమై ఉన్నావు అని అంటున్నారు అనమాట. భయపడద్దు అంటున్నారు. సన్నిధి ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది అంటున్నారు. అది యెహోవా మనకు తోడుగా ఉంటా అంటున్నారు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమే అని అంటున్నారు అన్నమాట. దేవుని మహిమపరిచి ఆయన చేసిన వాగ్దానాన్ని కూడా మరి నెరవేర్చుటకు సముద్రుని రూఢిగా విశ్వసించి విశ్వాసం మనం బలం పొందుకోవాలన్నమాట. ఏదైనా నిశ్చయంగా నీ దుర్దశను నువ్వు మరుస్తావు అంటున్నారు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపం చేసుకున్నట్టు నువ్వు దాన్ని జ్ఞాపం చేసుకుంటావు అని మాట్లాడుతున్నారండి. ఏదైనా మంది జీతం నెరవేరని కోరుకుంటే మీరు ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత శాసక మందిర ఘనమైన నామను కల స్తుతిస్తున్నాం తండ్రి. ఎంతమంది ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు నియమం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ అసలు తిట్టిన కోరుకుంటుండని బిడ్డలు మంచి విద్యాశాలు దేవుని నిర్దేవుడు తెగలేచండి. ఆదిపిస్తున్నప్పుడు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదం దుఃఖం మొదలు వారు లేతండి. యోనస్సులు బలపరచండి. మిత్రురాన్ని మీరు రక్షణ తెచ్చి మిత్రురాన్ని మీరు మెందస్తు బిడ్డ కృప చెప్పని ఎదురు బాగా తెచ్చమని మా ప్రభు పేరు నేసుక్రీస్తు పరిశుద్ధమైన నామను అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. ఆమె మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేరేపించమని మనం చేసుకుంటున్నారని ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు.